గుడ్ మార్నింగ్. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నియర్లీ 5:30 మధ్యలో అలా అలా తిరుగుతూ ఉన్నాం. ఫ్లైట్ ఉంది, గేట్ నెంబర్ 15కి వెళ్ళాలి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మా ఫ్లైట్ ఏమో 7 వరకు గేట్ దగ్గర ఉంటే సరిపోతుంది. టైం ఎలాగో 1.5 అవర్ ఉంది కదా, అలా అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. ఈలోపు మీకు ఒక్కటి మనం జనరల్ కంపారిజన్ చేద్దామని చెప్పేసి ఈ ఎయిర్పోర్ట్ అంతా మీకు చూపిస్తున్నాను. ఇవి కూర్చోడానికి చైర్స్, పక్కన ఫ్లవర్ నీట్గా డెకరేట్ చేసి ఉన్నారు. ఫ్యూ ప్యాసింజర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. పైన ఒక్కసారి చూడండి, రూఫ్ ఎంత నీట్గా ఉందో. షాప్స్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా, టైల్స్ కూడా ఎక్కడ మనకు డస్ట్ పార్టికల్స్ అవి ఏం కనపడవు. లైట్ రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇమాజిన్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. సో మోస్ట్లీ మనకు చుట్టూ నేను వెళ్ళే ఈ దారంతా కొంచెం ఈ బ్యాగ్ షాప్స్, తర్వాత డ్రెస్సెస్, ఉమెన్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు పక్కన ఇవి కనబడుతూ ఉన్నది ఎల్సిడీస్ అవన్నీ పెట్టి ఉన్నాయి. కొంచెం మనకు నోటిఫికేషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అవన్నీ చూపిస్తూ ఉంటారు. అందులో చాలా నీట్గా ఉంది. ఎక్కడ మనకి డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది రావడం ఇలాంటిది ఏం లేదు. చాలా నీట్గా ఉంది. ఎక్కడ డస్ట్ అంటూ మనకు కనబడదు. ఎప్పటికప్పుడు ఫ్లోరింగ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటారు. మన బస్ స్టాండ్స్తో కంపేర్ చేస్తే మనం ఇక్కడికి వచ్చామంటే ఇది ఒక అద్భుతమైన, ఒక అందమైన లోకం లాగానే కనబడుతుంది. ఎందుకని మన బస్ స్టాండ్స్ ఇలా నీట్గా మెయింటైన్ చేయరో తెలియట్లేదు. చేస్తే బాగుంటుంది. ఒకటి బస్ స్టాండ్స్కి వీటికి కంపారిజన్ చూస్తే షాప్స్ ప్రాపర్ ఆర్గనైజ్డ్గా ఉండవు. ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా ఎలా పడితే అలా వస్తువులు పెట్టుకుని ఉండరు డిస్ప్లేలో. తర్వాత డ్రింకింగ్ వాటర్, అక్కడ డ్రింకింగ్ వాటర్ పాయింట్కి వెళ్తేనే అసలు నీళ్ళు తాగం, అలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్ ఇవన్నీ చాలా నీట్గా ఉంటాయి. ఇదిగో ఇది ఎస్కలేటరు. నడవలేని వాళ్ళు కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యలో ఇలాంటి ఎస్కలేటర్ అరేంజ్మెంట్స్ చేశారు. ఇటు చుట్టుపక్కల వీటికి బోర్డింగ్స్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేసుకున్నారు. వీటి ద్వారా కూడా వాళ్ళకి ఎయిర్పోర్ట్స్కి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఏ రకంగా చూసినా వీళ్ళు ఇంత మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఆ ఎల్ఈడీస్లో కావచ్చు, వీటిలో డిస్ప్లే చేస్తూనే ఉన్నారు. ఇలా పక్కన హోర్డింగ్స్లో కానీ వీటి ద్వారా ఏంటంటే రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే షాప్స్ ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. సో అది కొంచెం రెవెన్యూ మనం కూడా జనరేట్ చేస్తూ ఉంటే బస్ స్టేషన్స్ కూడా కొంచెం నీట్గా అవుతాయి. అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, లీస్ట్ అంటే మాస్ పీపుల్ ఎక్కువగా వస్తారు, క్రౌడ్ ఎక్కువగా వస్తుంది. అందుకని చెప్పేసి వాటి నీట్నెస్ మెయింటైన్ చేయలేమంటున్నా. ఇది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. ఇక్కడ ఫారెన్ నుంచి వచ్చే క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే మన వాళ్ళు కూడా ఎక్కువగానే ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్ని ప్లేసెస్కి త్రూ అవుట్ వరల్డ్. అయినా సరే ఇది ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఆలోచించండి. అదే మనకు ఏమి రాకెట్ సైన్స్ కాదు అన్న అభిప్రాయం. పైన రూఫ్ అయినా, పైన సీలింగ్ అయినా, కింద రూఫ్ అయినా, వాటర్ పాయింట్స్ అయినా సరే అన్నీ క్లీన్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకని మనం మెయింటైన్ చేయలేము? బ్రాండ్ షాప్స్ తీసుకుని వచ్చి వాటికి కొటేషన్ ఇన్వైట్ చేసుకొని అక్కడ షాప్స్ పెట్టేస్తే వాళ్ళే వాటి బ్రాండ్లోకి తీసుకుని వస్తారు ప్రతి బస్ స్టాండ్కి. అండ్ క్రౌడ్ని కూడా కంట్రోల్ చేసుకోగలిగితే, ఫుల్ అందరూ వచ్చి అలా టైం స్పెండ్ చేయకుండా దానికి ఎంట్రీ పాయింట్స్ అంటూ పెట్టి ట్రిగ్గర్ పాయింట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడి నుంచి రావాలని. ఇదిగోండి ఇక్కడ మనం నడవలేని వాళ్ళకి వెహికల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. షాప్స్ చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నాయో. ఇలా అక్కడ బస్ స్టాప్స్లో కూడా ఇలానే మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, ఇలా బ్రాండ్ షాప్స్ని తీసుకుని వస్తే వాళ్ళు అక్కడ ఒక లుక్ తీసుకుని వస్తారు ఆటోమేటిక్గా. తర్వాత అక్కడ దాని నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూతో మనం కొంచెం ఈ క్లీనింగ్, ఈ శానిటేషన్స్ ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మన మీద కూడా, గవర్నమెంట్ మీద కూడా ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. అండ్ కొంచెం క్లాస్ లుక్ కూడా బస్ స్టాండ్కి వస్తుంది. ఈ క్రౌడ్ కంట్రోల్ కూడా మనం చేసుకోవచ్చు. ఇలా కూర్చోడానికి చైర్స్ వేశారు. మన చైర్స్ చూడండి, బస్ స్టాప్స్లో చైర్స్ ఎలా ఉంటాయి. సో ఏంటంటే మనం ఇక్కడ రెవెన్యూ జనరేషన్ చూస్తే నాకు ఇక్కడ ఆశ్చర్యం. మనకి ఎందుకు ఇంత హైజీన్గా మెయింటైన్ చేస్తారంటే, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు, ఒకటి త్రూ ఇట్లా డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, హోర్డింగ్స్ ద్వారా
తర్వాత అక్కడ షాప్స్ ద్వారా ఇలా రెవెన్యూ నానా రకాలుగా జనరేట్ చేస్తూ ఉన్నారు. ఈ వచ్చిన రెవెన్యూని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ని. బెస్ట్ ఐడియా. ఒకసారి మనం ఆలోచిస్తే గవర్నమెంట్స్ కూడా కొంచెం దీని గురించి ఆలోచించి వాటికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొని రాగలిగితే రేపు మన పబ్లిక్ థాట్స్ కూడా మారుతాయి. ఎందుకనంటే వచ్చి అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు, కొంచెం నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది ఎక్కడ ఏంటి అనేది. సో దానివల్ల కమ్యూనికేషన్స్ ఛానల్స్ మారుతాయి. తర్వాత పీపుల్ ఏమంటారు పర్చేసింగ్ ఇది కూడా మారుతుంది వాళ్ళ ఆలోచనలో. సో అండ్ డెఫినెట్గా మనకు ఈ వేరే స్టేట్స్ నుంచి కావచ్చు, వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి మన బస్ స్టాండ్స్ చూసినప్పుడు ఒక రోల్ మోడల్ లాగా ఉండిపోతాయి ఎప్పటికైనా. సో ఇలా నీట్గా మెయింటైన్ చేసుకుంటే రియల్లీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. చూస్తే మాత్రం ఎక్కడికక్కడ మనకు గైడ్లైన్స్ హోర్డింగ్స్లో పెట్టేశారు, మనకు ఆ బోర్డ్స్ నోటీస్ బోర్డ్స్ ఇచ్చేసారు. చాలా బాగుంది.